నమస్కరిస్తూ మరి ఇక్కడ లబ్ధిదారులందరూ కూడా పేరు పేరున అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా నమస్తిస్తూ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండో చెక్కుల పంపిణీ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో సంగారెడ్డి టౌన్ 394 చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. కంది మండలానికి 65 చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. కొండాపూర్ మండలికి 143 చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. సదాశివ కలిపి కూడా టౌన్ మండల్ 139 చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎంత ఓపికగా ఎదురు చూసి పెళ్లి ఎలా చేసిందో కళ్యాణ లక్ష్మి కూడా అలాగే ఓపికతో తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఏర్పాటు చేసారు. దయచేసి మరి ఈరోజు ప్రభుత్వం ఇచ్చే అన్నీ కూడా మీకు లబ్ధి పొందగలడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ మీ అందరికీ అన్ని విధాల చెప్పిన మాట ఇది కాకుండా మీ అందరికీ అందే విధంగా ఎప్పుడైతే మీరు కొన్ని పథకాలు పొందుతున్నారు అట్లాగే ఇప్పుడు గ్యాస్ కూడా లేట్ అయ్యింది మీ అందరికీ. మరి ఈరోజు కూడా మినిస్టర్ గారు వస్తున్నారు కాబట్టి ఇద్దామని అనుకున్నాం. వాళ్ళ ప్రోగ్రాం బట్టి మనం ఫిక్స్ చేసుకున్నామన్నా. కానీ వాళ్ళు అప్పుడప్పుడే అక్కడ సీఎం ప్రోగ్రామ్ ఏదో ఉండడం వల్ల ప్రోగ్రాం పెట్టుకున్నాక వాళ్ళు క్యాన్సిల్ చేశారు. అంతేగాని వేరే విధంగా అయితే కాదు. ఇప్పుడు కూడా దామోదర్ రాజనరసింహ గారు మళ్ళీ కొండ సురేఖ మేడం గారు ఇద్దరు కూడా వస్తున్నామని చెప్పారు పొద్దున్నాయి. కానీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అక్కడ ప్రోగ్రామ్ సీఎం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు రాకపోయారు. కానీ మీ అందరినీ పిలిచినాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మనసులో చెప్పిన మాట నిజమే. మళ్ళీ మీరు పిలిచి మళ్ళీ ఇంకొక రోజు రావాలి అని అనుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఈరోజు మళ్ళీ పిలవకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ కార్యక్రమం యథావిధిగా నడిపిద్దామనే ఉద్దేశంతోనే చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇలా టీవీ కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసే కార్యక్రమం చూస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందుకోబోతున్న బెనిఫిషియర్లందరికీ నా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఉపయోగపడతాయని నేను మనవి చేస్తూ మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా చెక్కులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈ చెక్కుల విషయంలో భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని చెప్పి మనవి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ ఇబ్బందులు కొంత దూరం అయితే అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.